స్టోరీ ఎక్స్పీరియన్స్ పార్ట్ 4 అండి. నా 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్‌లో ఒక బ్యాచ్ స్టూడెంట్స్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే వాళ్ళకి నాకు అంత మంచి బాండింగ్ ఉండేది. ఈ బ్యాచ్‌లో చాలామంది ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు. 90% స్టూడెంట్స్‌కి క్యాంపస్‌లో జాబ్స్ వచ్చాయి. సో, ఈ బ్యాచ్‌లో ఒక అమ్మాయి చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆ అమ్మాయి యాక్టివ్‌నెస్‌ని చూసి క్లాస్ రిప్రజెంటేటివ్‌ని చేశాను. ఆ అమ్మాయి వల్ల మిగిలిన పిల్లలకు, నాకు మధ్య బాండ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. సో, ఇక్కడ నేను ఏమేమి స్టెప్స్ తీసుకున్నాను, ఎందుకు ఈ బ్యాచ్‌కి అంత బాండ్ ఫార్మ్ అయ్యింది అనే దాని గురించి కూడా నేను ఇందులో చెప్తానండి. ఇంకా కాంపిటీషన్స్‌కొస్తే ఒక అమ్మాయి ఆర్ట్ చాలా బాగా వచ్చు. నేను ఏది చెప్తే, ఏ ఇమేజ్ చూపిస్తే అట్లా చెప్పింది చెప్పినట్టుగా చేసేది. ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ తెచ్చేది. సో, కాంపిటీషన్‌కి పంపే ముందు నేను వెళ్తున్నట్టుగా ప్రిపేర్ అయ్యేదాన్ని. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఏమైనా చేంజెస్ ఉంటే నేను ప్రిపేర్ చేసిన కంటెంట్ అక్కడ వాళ్ళకి ఉపయోగపడేది. ల్యాబ్‌లోనే అన్నీ. ల్యాబ్ క్లాస్ ఉన్నప్పుడు ల్యాబ్ చేయించడం, ల్యాబ్ లేనప్పుడు ఆ డయాస్ పోస్టర్ ప్రజెంటేషన్స్ తయారు చేయడానికి, ప్రాజెక్ట్స్ చేయడానికి అన్నిటికీ అదే ప్లేస్ కింద మేము యూజ్ చేసుకునేవాళ్ళం. సో, వాళ్ళు చేసేవారు, నేను గైడ్ చేసేదాన్ని. మ్యూచువల్‌గా ఇద్దరం కలిసి కష్టపడితే మాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రైజ్ తీసుకొచ్చేవారు మా స్టూడెంట్స్. వచ్చిన ప్రైజెస్‌ని ల్యాబ్‌లో వాళ్ళ యొక్క ఫోటో యాడ్ చేసి పెట్టించేదాన్ని. అది చూసినప్పుడల్లా వాళ్ళు ఇంకొన్ని ప్రైజెస్ తెచ్చేవాళ్ళు. మరికొంతమంది ఇన్‌స్పైర్ అయ్యి ప్రైజెస్ తీసుకొచ్చేవారు. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యాక ఎవరి ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. సో, అలాగే క్యాంపస్ సెలక్షన్స్‌కి వెళ్ళే ముందు ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుని, అక్కడ క్యాంపస్‌లో అడుగుతారు, ఏంటి అన్నిటిని వాళ్ళకి ట్రైనింగ్ చేసేదాన్ని. అలా ట్రైన్ చేసి పంపితే 90% స్టూడెంట్స్‌కి జాబ్స్ వచ్చాయి. 15 మెంబర్స్‌ని ట్రైన్ చేస్తే 13 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారండి. సో, అది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ వాళ్ళకి, నాకు కూడా. సో, వీళ్ళందరూ కూడా కెమిస్ట్రీ క్లస్టర్ స్టూడెంట్స్ కాబట్టి మాక్సిమం అవర్స్ అన్నీ నావే ఉండేయి. వీళ్ళకి థియరీ ల్యాబ్ కూడా నేనే చేపిచ్చాను. 3 ఇయర్స్ ఎలా గడిచాయో తెలియలేదు. వీళ్ళు ఉండే పద్ధతిని బట్టి నెక్స్ట్ జూనియర్స్ కూడా చాలా బాగా ఉండేవాళ్ళు. ఇంకా ఫైనల్ ఇయర్స్ కాలేజ్‌ని విడిచే రోజులు దగ్గరకొచ్చేసినియి. సో, ఎప్పుడైతే వీళ్ళు క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకింకా హ్యాపీయెస్ట్ మొమెంట్ అనమాట. ఒక ఫైన్ డే చక్కగా ఫెలిసిటేట్ చేశారు. ఒక వాచ్ కూడా నాకు గిఫ్ట్ చేశారు. టైం చూస్తున్నప్పుడల్లా వాళ్ళు గుర్తుండాలి అని. చాలా సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు చూపించిన ప్రేమ, గౌరవం నేనెప్పటికీ మరువలేను. సో, కాబట్టి వీళ్ళు నాకు చాలా స్పెషల్ బ్యాచ్. సో, ఈ బ్యాచ్‌లోని స్టూడెంట్స్ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా, కెమిస్ట్‌లుగా, కెమిస్ట్రీ లెక్చరర్స్‌గా, మ్యాథ్స్ లెక్చరర్స్‌గా, బిజినెస్ మెన్‌గా, మరి కొంతమంది మ్యారేజెస్ చేసుకొని సెటిల్ అయ్యారు. సో, ఇక్కడ మరి ఇంకొక అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ అమ్మాయి గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేసేదండి. సో, కాబట్టి కరోనా ఉన్న టైంలో మమ్మల్ని బాగా సేవ్ చేసింది. ఆ అమ్మాయికి మా దగ్గరలో ఉండేటటువంటి ఫ్లాట్‌లోనే కరోనా పాజిటివ్ కేసు రిపోర్ట్ అయిందన్న విషయం ఆ అమ్మాయికి తెలియటంతో, నేను అక్కడ ఉన్నానని ఆ అమ్మాయి గుర్తించి నాకు ఫోన్ చేసి నన్ను అలర్ట్ చేసింది. సో, ఆ టైంలో మ్యామ్ అక్కడున్నారు. మ్యామ్‌ని ప్రొటెక్ట్ చేయాలి అనేటటువంటి ఆ ఇంటెన్షన్ నాకు చాలా హ్యాపీ కలిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ లాస్ట్‌లో ఒక అమ్మాయి చాలా చిలిపిగా చేసిందండి. ఏంటి అంటే వీళ్ళు ఎంత అటాచ్డ్‌గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు లిమిట్స్ దాటి బిహేవ్ చేయలేదు. ఒక్ ఇంకది లాస్ట్ డే. ఇంకా స్టూడెంట్స్ అందరూ వచ్చి సెల్ఫీస్ అది తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారని నేను చాలా బాధగా ఉన్నాను. ఒక అమ్మాయి ఒక చిలిపి కోరిక కోరింది. నేను 3 ఇయర్స్ నుంచి ఒక మాట అడగాలనుకుంటున్నాను మేడం. నేను మీ బుగ్గలు ఒకసారి పట్టుకుంటాను అని నేను ఏమి మాట్లాడకుండానే ఇలా జస్ట్ అలా పట్టేసుకొని కారిడార్‌లో పరుగు తీసేసిందండి. మళ్ళీ నాకు కనబడలేదు ఆ అమ్మాయి. సో, ఇలాంటి చిలిపి పని చేసినటువంటి ఆ అమ్మాయి కూడా నాకు బాగా గుర్తుంది. సో, ఇలాంటి సన్నివేశాలు తలుచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక మంచి స్టూడెంట్స్ రావాలంటే ఆ టీచర్ ఎంతో పుణ్యం చేసుకోవాలి. సో, ఆ ఇయర్ ఇంట్లో ఫాదర్‌కి హెల్త్ బాగోక నేను ఎన్నో స్ట్రగుల్ పడుతున్న రోజుల్లో ఈ బ్యాచ్ నాకు కాలేజ్‌లో ఉండటం వల్ల నాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చేది. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళిచ్చిన గిఫ్ట్ బాక్స్ కూడా నేను ప్రిజర్వ్ చేసుకున్నానండి. వీళ్ళు ఈ కొటేషన్స్ ఆ గిఫ్ట్ బాక్స్ మీద రాసిచ్చారు.
సో, ఆ విధంగా ఆ బ్యాచ్ పిల్లలు నాకెంతో హ్యాపీనెస్‌నిచ్చారు. థ్యాంక్ యూ.